వికారాబాద్ జిల్లాలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఆపరేషన్ సింధూర్ సంఘీభావ యాత్ర కార్యక్రమం జరిగింది. అమరులైన జవాన్లకు అశ్రు నివాళులు అర్పించుట కొరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఈ నెల 20న జరిగిన దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయమని సిఐటియు కార్యదర్శి టి భీమేశ్వరి, నాయకులు హెచ్ జయరాజు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మారుతున్నా కార్మిక కష్టజీవుల బతుకులు మాత్రం మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐసిడిఎస్ సిడిపిఓ కె నరసంకు అందజేశారు. విజయవాడ మచిలీపట్నం హైవే వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వస్తున్న కూల్ డ్రింక్ వ్యాన్ టైర్ పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న 3కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న 3కి గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా దారూరు మండలంలోని గురుదొడ్ల గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, సోమన్ దాస్ పాల్గొన్నారు. రైతుల నుండి వస్తున్న సమస్యల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అధికారులు అంకిత భావంతో పనిచేసి భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మక్కల లోడ్లో కర్నూలు జిల్లా బళ్ళారి వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ప్రమాదం జరిగే సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నీలాద్రి అర్బన్ పార్కులో 75 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఎంపీ గ్రామ సహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా లైన్ బోటింగ్, లైబ్రరీ, ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అటవీ అధికారులతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విఎన్ఆర్ కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను ఎస్పీ సీజ్ చేశారు. 66 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి వేలిముద్రలు సేకరించామని, వారిలో 4 రౌడీ షీటర్లు ఉన్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా బండవెల్కి చెల్ర గ్రామంలో 120 ఆవులను హైదరాబాద్కు తరలించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆవులను, లేదూడలను కాపాడేందుకు విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన కొంతమంది పెద్దలు గోరక్షణ దేశ రక్షణ అని గోవులను తరలిస్తుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా RG2 పరిధిలోని OCP3 ప్రాజెక్టు కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ NTUC నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గనులపై కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు 20 లక్షల రూపాయల చెక్కులు అందజేశామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు 3 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో మీడియా ముసుగులో పైలాన్ ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. శంషాబాద్, కోల్కతా నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ ఓ అగంతకుడు మెయిల్ చేశాడు. దీంతో విషయాన్ని అధికారులు ATC అధికారులకు వెల్లడించారు. అప్రమత్తమైన అధికారులు విమానాన్ని శంషాబాద్ ఎయిర్లో ల్యాండింగ్ చేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
అన్నమయ్య జిల్లా సాంబేపల్లి మండలంలోని నల్ల గంగమ్మ తల్లి జాతరలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా జాతరలో పాల్గొని గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మిస్ వరల్డ్లో పాల్గొనడానికి వచ్చిన 109 దేశాల కంటెస్టెంట్స్ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ నిర్వహించారు. దాదాపు 4 ప్రత్యేక బస్సుల్లో 109 దేశాల సుందరిమణులు చార్మినార్ చేరుకుంటారు. వీరికి పాత బస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజార్లో ఎంపిక చేసిన 9 దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు షాపింగ్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలో భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. దళితుల శ్మశానాన్ని రవీందర్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానికులు తెలిపారు. రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్మశానం గేటు ముందు చనిపోయిన వ్యక్తి శవాన్ని ఉంచి అక్కడ కూడా వారికి రక్షణ లేదా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర మొదలైంది. గంగమ్మ తల్లికి వంశ ప్రారంభ ధర్మకర్త మాజీ శాసనసభ్యులు సీకే బాబు కుటుంబ సభ్యులు తొలి హారతి ఇచ్చి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం సంగళ్లపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథక ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ ఆగడాలు తట్టుకోలేక ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మాధురి అనే మహిళ ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ ఆమెపై తరచూ అసభ్యకరంగా వ్యక్తిగత దూషణలకు దిగేవాడని వీడియోలో తెలిపింది. దీంతో మానసిక వేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న మాధురిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన పోలీసులు తెలిపారు. దేశీయ విమానయాన దిగ్గజాలు ఇండిగో, ఎయిర్ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దుల్లో భద్రతా కారణాల దృష్ట్యా పలు కీలక నగరాలకు తమ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ వంటి నగరాలకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమానాలు ఇందులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు 2 సంస్థలు స్పష్టం చేశాయి. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ మెడికల్ కేసు విషయంలో సూర్యాపేట సీఐ వీర రాఘవులు డీఎస్పీ పార్థసారథి 16 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని కావేరీ నదిలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. మైసూరులోని విశ్వేశ్వర నగర్ పారిశ్రామిక ప్రాంతంలో భార్యతో కలిసి నివసిస్తున్న అయ్యప్పన్ ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయారు. కావేరీ నదిలో ఓ మృతదేహం కనిపించిందని స్థానికుల సమాచారం మేరకు స్పాట్కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీయగా అది సుబ్బన్న అయ్యప్పన్గా గుర్తించారు. పంజాబ్ రాష్ట్రంలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి చెందగా మరో 6గురి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన అమృత్సర్ జిల్లాలోని మజీటా ప్రాంతంలో చోటు చేసుకుందని ఎస్ఎస్పీ మనిందర్ సింగ్ తెలిపారు. నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఇక్కడ కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని సమాచారం రావడంతో వెంటనే చర్యలు తీసుకుని 4గురిని అరెస్టు చేశారు. అనంతరం కల్తీ మద్యం ప్రధాన సరఫరాదారుడు పరబ్జిత్ సింగ్ ను కూడా అరెస్టు చేసినట్లు ఎస్ఎస్పీ వెల్లడించారు. హైదరాబాద్ తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా నియమించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఉదయం సందీప్ కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె రామకృష్ణారావు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు.
పల్నాడు జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెనుకొండ మండలం శివపురం వద్ద బొప్పాయి కాయల లోడ్లో వెళ్తున్న బొలెరో ట్రాలీని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో 3 మృతి చెందగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతులంతా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు 344 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించినట్లు వెల్లడించారు. గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్లో చోటు చేసుకుంది. స్కూల్ టీచర్గా పనిచేస్తున్న జాడి శ్రీనివాస్ దైవ దర్శనానికి తిరుపతికి వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేనిది చూసి తాళం తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండితో పాటు నగదును ధ్వంసం చేశారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా విచారణ చేపడుతున్నారు. అనంతపురం జిల్లాలోని హౌసింగ్ బోర్డు వద్ద దొంగలు హల్చల్ సృష్టించారు. మీనాక్షమ్మ అనాథ ఆశ్రమం వద్ద ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని నిలిపాడు. దీంతో వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. విషయాన్ని గమనించిన వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్ టీం ద్వారా విచారించగా స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు వెల్లడించారు. అనంతపురం జిల్లా కంబదూరులో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో కంబదూరు చెరువులోకి వరద నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వేసవి తాపంతో అల్లాడుతున్న తమకు వర్షం రావడంతో కాస్త ఉపశమనం కలిగిందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు, జనులు సత్యసాయి చిత్రపటాన్ని రథంపై ఉంచి రథాన్ని లాగుతూ భజనలు చేస్తూ గిరి ప్రదక్షిణ చేపట్టారు. ప్రధాన వీధుల గుండా పుట్టపర్తి వరకు గిరి ప్రదర్శనకు అడుగడుగున కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ కొనసాగింది. అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రైల్వే క్వార్టర్స్ వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా హత్య చేసి ఉరివేశారా లేక ఆమెని ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని మెట్టుపల్లె గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలి పనుల కోసం మనవడితో కలిసి రసూల్ నాయక్ బైక్ పై వెళ్తుండగా మొక్కజొన్న లోడుతో వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రసూల్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. రసూల్ మనవడు బైక్ దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నెల్లికుదురు మండల బీఆర్ఎస్ పార్టీ నేత నల్లారి నవీన్ రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అర్హులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలంటూ అంబేద్కర్ సెంటర్లో రహదారిపై నిరసన చేపట్టారు. కృష్ణా జిల్లా పామరు మండలంలోని కురుమద్దాలి గ్రామంలో ప్రగతి పదం పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బందితో కలిసి స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా తడిపొడి చెత్త సేకరించారు. పంచగుట్ట హైదరాబాద్ సెంట్రల్ వద్ద సినిమా థియేటర్స్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 30 మంది కార్మికులు థియేటర్ ముందు బైఠాయించి నిరసనకు ప్రయత్నించారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. శ్రీ సత్యసాయి కల్లితండాకు వైఎస్ జగన్ పర్యటించారు. వీర జవాన్ మురళి కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ రాకతో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పలువురు గ్రామంలోకి చేరుకొని నివాళులర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు చేశారు. దేశ సైన్యానికి రెట్టింపు శక్తిని ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించారు. భారత సైన్యానికి దైవ బలం ఉండాలన్నారు. మంత్రి వెంట శాసన మండలి విప్ హరిప్రసాద్తో పలువురు నేతలు ఉన్నారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన మహిళా కూలీలు వరి కోతకు బొలెరో పార్సిల్ వాహనంలో వెళ్తుండగా శివపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 2 కూలీలను బొలెరో వాహనం డ్రైవర్ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వికారాబాద్ జిల్లా కుత్బుల్లాపూర్ గ్రామంలో భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళితుల శ్మశానాన్ని రవీందర్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది సూచి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. శ్మశానం గేటు ముందు చనిపోయిన వ్యక్తి శవాన్ని ఉంచి అక్కడ కూడా వారికి రక్షణ లేదా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు వీవర్స్ కాలనీలో పంచాయతీ తాగునీటి కుళాయిల్లో మురుగునీరు రావడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంపులోని కుళాయి నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. ఈ విషయంపై మండల అధికారులు స్పందించి తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తారాసింగ్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా సద్దుల్లం తాండాలో బంధువుల వివాహానికి హాజరయ్యారు. పెళ్లి విందులో భోజనం చేస్తుండగా మటన్ ముక్క ఆయన గొంతులో ఇరుక్కొని వాంతులు చేసుకుంటూ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వివాహం జరుగుతున్న ఇంట్లో ఇలా జరగడంతో తాండలో విషాద ఛాయలు అలుముతున్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరంలో ముస్లింలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ తాను ఉంటానని పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం సమీపంలోని ఒక డాబాలో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. కొందరు వ్యక్తులు దాదా కలందర్ అనే ఒక మైనార్టీకి చెందిన యువకునిపై దురుసుగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో పోలీసులు పూర్తి స్వేచ్ఛగా చర్యలు తీసుకోవాలని పరిటాల శ్రీరామ్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఎపిక్ నెంబర్లు, ఓటర్ ఐడి నెంబర్లకు చెందిన 20 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించినట్లు ఈసీఐ తెలిపింది. డూప్లికేట్ ఓటర్ ఐడెంటిటీ కార్డు నెంబర్ల సమస్యలను పరిష్కరించినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. అయితే దేశవ్యాప్తంగా సుమారు 99 కోట్ల ఓటర్ల ఐడి కార్డులను వెరిఫికేషన్ చేశామన్నారు. వీటిల్లో చాలా తక్కువ సంఖ్యలో డూప్లికేట్ ఓటర్ ఐడి కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులోని ఏరియా హాస్పిటల్లో ఆర్టీఓ భవానీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని 1, 2, 4 సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్కు నివేదిక పంపడం జరుగుతుందని ఆర్టీఓ భవానీ తెలియజేశారు. నిర్మల్ జిల్లా బైంసాలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న గంజాయి ఏఎస్పీ అవినాష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ముజాహిద్ ఖాన్, షైక్ హైమగ్ అనే ఇద్దరు గత కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు. పారిపోతున్న నిందితులను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాలలో నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఒక అడుగు ముందుకేసి ఈటలను గుంజీలు తీయిస్తామని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డిపై ఫైర్ అయ్యారు. అమెరికాలోని క్లీవ్లాండ్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదం 2 భారతీయ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ అనే యువకులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అక్కడికి అధికారులు పూర్తి సమాచారం వెల్లడించారు. మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ మృతి దేశంలోని విద్యార్థి సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మయన్మార్లోని సగయింగ్లో ఒక పాఠశాలపై సైనిక ప్రభుత్వం జరిపిన విమాన దాడిలో 20 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు మరణించినట్లు వివిధ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారని, పాఠశాల సమీపంలో 3 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపాయి. మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ నడుపుతున్న విద్యా సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూల్ వరకు తరగతులున్నాయి. పాకిస్తాన్లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రత నమోదైంది. పంజాబ్ ప్రావిన్స్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెప్మాలజీ డైరెక్టర్ ఓపీ మిశ్రా వెల్లడించారు. మధ్యాహ్నం
1.26 గంటలకు పంజాబ్ ప్రోవిన్స్లోని ఫిర్ జంగాల్లో భూకంపం ఏర్పడిందన్నారు. 3 రోజుల వ్యవధిలో ఇలా భూమి కంపించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. చెన్నైకి చెందిన జుప్పా జియో టెక్నాలజీ సంస్థ వినూత్న డ్రోన్లను రూపొందించింది. యుద్ధాల్లో వాటిని సులువుగా వినియోగించేలా వివిధ ఆపరేషన్లకు ఈ సాంకేతికతగా వాడేలా తయారు చేసింది. పేరు అజిత్ మినీ డ్రోన్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇందులో ఉంది. పలు సెన్సార్లను, సీసీ కెమెరాలని సైతం ఇందులో అమర్చారు. ఇందులోని సామర్థ్యం, సాంకేతికతపై భారత సైన్యం పలు రకాల పరీక్షలు నిర్వహించింది. అవన్నీ గట్టెక్కడంతో వారి నుంచి ధృవీకరణను సైతం సాధించినట్లు జుప్పా ప్రతినిధులు తెలిపారు. భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ జామా మసీదు 13వ షాహీ ఇమాం అయిన అహ్మద్ బుఖారీ మనవడు సయ్యద్ అరీఫ్ బుఖారీ ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకున్నందుకు గాను ప్రధాని మోదీని మామా అని సంబోధిస్తూ ఆయనకు, భారత దళాలకు అరీఫ్ బుఖారీ ధన్యవాదాలు తెలిపారు. ముంబై పోలీసులకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ ఆందోళన కలిగిస్తుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రానున్న 2 రోజులు భారీ పేలుళ్లు జరుగుతాయని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది కేవలం బెదిరింపు కాదని తేలిగ్గా తీసుకోవద్దని కూడా హెచ్చరించారు.